అభివృద్ధిలో సింగపూర్ను వ్యూహాత్మక భాగస్వామిగా చేసుకునేందుకు ఏపీ కీలక అడుగులు వేస్తోంది. సింగపూర్ ప్రధానితో పాటు పలువురు క్యాపిటలిస్టులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ అభివృద్ధి, అమరావతి నిర్మాణం, పెట్టుబడి అవకాశాలపైన చర్చించారు. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఏపీకి ఆ దేశానికి మధ్య బలమైన సంబంధాలు మరింత ముందుకు తీసుకెళ్లేలా సాగింది. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. సెమీ కండక్టర్ తయారీ, ఎకోసిస్టమ్ నిర్మాణం, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో సహకారాన్ని కోరారు. అమరావతి నిర్మాణంపై లారెన్స్ వాంగ్ ఆరా తీశారు. విద్యా సంస్థలు, అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక సదుపాయాలు, ఆధునిక పట్టణ ప్రణాళికతో అమరావతిలో చేపడుతున్న అభివృద్ధి పనులను చంద్రబాబు వివరించారు. అంతకుముందు సింగపూర్ వెంచర్ క్యాపిటలిస్టులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అమలవుతున్న సంస్కరణలు దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాయని అన్నారు. India is moving very fast. Originally, India was sleeping giant. Now, India is no more sleeping giant. It is happening place. I can say this much. Now, recent times, we are having a strong leader as Prime Minister, that is Narendra Modi. Stable government, very innovative thinking. Leadership are emerging very strongly day by day because of human resources, everything. Now earlier, we used to go to Silicon Valley for launching IPOs. Now all entrepreneurs are going to come to India for launching. I'm telling you, this day is not far away. తయారీ రంగంలో ఏపీ కీలక కేంద్రంగా ఎదుగుతోందని చంద్రబాబు తెలిపారు. 5వ తరం యుద్ధ విమానాలు సహా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి ఏపీకి ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు. వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానంతో పారిశ్రామిక సంస్కృతిని గ్రామ స్థాయికి తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు. సింగపూర్లో భారత్ హై కమిషనర్ శిల్పక్ అంబులేతో చంద్రబాబు సమావేశమయ్యారు. షిప్ బిల్డింగ్, సివిల్ ఏవియేషన్, మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ కేంద్రాల ఏర్పాటుకు విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు. ఆక్వాకల్చర్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. యుఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనా క్లాడియా రోస్బ్యాక్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో యుఎన్ హ్యాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సింగపూర్ విదేశాంగ మంత్రి బాలకృష్ణన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ, సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా సింగపూర్ సాధిస్తున్న విజయ గాథపై ప్రచురించిన పుస్తకాన్ని చంద్రబాబుకు బాలకృష్ణన్ బహుకరించారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ టాన్ యంగ్ తో చంద్రబాబు సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. చంద్రబాబు సింగపూర్ పర్యటన ద్వారా ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, నైపుణ్యాభివృద్ధి, పట్టణాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరుపక్షాలు సానుకూల సంకేతాలిచ్చాయి.